జయపాలరెడ్డి సారు మన యొక్క ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ ఆర్గానిక్ సమావేశానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ గారు మరియు మన రెండు రాష్ట్రాలకు సుపరిచితుడు పాలేకర్ గారి శిష్యుడుగా చెప్పుకోవడమే కాకుండా ఆహర్నిశలు ఈ ఆర్గానిక్ వ్యవసాయం కోసం కష్టపడుతున్న మన విజయరామ్ గారు మా యొక్క ప్రాంతానికి అడుగుపెట్టినందుకు భగవంతుని దయ వలన ఇవాళ వాతావరణం కూడా అనుకూలించి మా యొక్క ఈ కార్యక్రమం దీనికి మా జయపాలరెడ్డి సారు కృషి వల్ల ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగింది. వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయం అంటే బ్రహ్మ విజయం కాదు, ఇది మన తాతల తండ్రులు చేసిన వ్యవసాయమే. ఇలా దీని గురించి ప్రత్యేకించి ఏదో తలగొట్టుకొని ఆలోచించవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నేను గత 8 సంవత్సరాల కానీ చేస్తున్నా. మన విజయరామ్ గారి యూట్యూబ్ చూస్తుంటా, మన జయపాలరెడ్డి సారు చేసే ఇక్కడ వచ్చే విధానం చూస్తుంటా. నేను కూడా స్వయంగా డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ అయినా నాది 35 ఇయర్స్ సర్వీసు, నాకు కూడా 55 ఇయర్స్. ఇప్పుడు నేను ఇంకా ఆలోచించేది ఏంటంటే నా మనవలు మనవరాళ్ళు ఏ విధంగా ఉండాలి. మా తల్లిదండ్రులు కష్టపడి నాకు భూమి ఇచ్చిపోయారు, భగవంతుడు నాకు ఉద్యోగం ఇచ్చిండు. నేను భార్య పిల్లల కోసం డబ్బులు సంపాదిస్తాను, కానీ నా మనవలు మనవరాళ్ళకు ఆరోగ్యం ఏమి ఇవ్వాలి, ఏమి ఇచ్చేటట్లేదు. మా నాన్నగారు ఉన్నప్పుడు మేము రాత్రి 2 గంటలకు లేచి రేగడి బండి కట్టేది. ఆ రేగడి బండి వేసి పండిస్తే ఆ రోజు ఏ యూరియా లేకున్నా ఏ పొటాష్ లేకున్నా పసుపు ఒక 20 క్వింటాలు 30 క్వింటాలు పండింది. పల్లికాయ అసలు కేసంద్రం మార్కెట్లో ఇండియాలో ఫేమస్ కేసంద్రం మార్కెట్ పల్లికాయ. ఇవాళ మనం పచ్చిపులుసులు వేసుకుంటాం, తాలింపులు వేసుకుంటాం, పల్లికాయ గింజలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తెలిసిన వాళ్ళం వ్యవసాయం దగ్గరికి పోతలేము. తెలుగు వాళ్ళం వ్యవసాయం దగ్గరికి పోతే మనకు బాగా పత్తి అలవాటు అయిపోయింది. ఈ పత్తి అలవాటు అయింది, వేసి వచ్చాలి ఇంటికాడ కూర్చోవాలి. ఇగో ఇది అలవాటు అయిపోయి ఏమవుతుందంటే డబ్బుల కోసం ఆలోచిస్తున్నాం తప్ప మనం ఆరోగ్యం కోసం ఆలోచిస్తలేము. ఎందుకు ఆలోచిస్తలేమంటే మనకున్న పరిస్థితులు, మనకున్న ప్రభావం ఈ సెల్ ఫోన్లో కూడా వచ్చినాయి. ఈ సెల్ ఫోన్లలో మనకి ఏం కనబడుతుంది, చిన్న రేకు ముక్క సైంటిస్టు తయారు చేసి కనిపెట్టి ఒక మన సిమ్లు వేసుకుంటే ప్రపంచాన్ని చూస్తాను. ఒక ఆవు పేడల 33 కోట్ల దేవతలని చెప్తారు మన పెద్దలు. 33 కోట్ల దేవతలు కాదు, ఆవు పేడలు ఉన్నాయి. 33 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. ఆ సూక్ష్మజీవులతోటే మనం వ్యవసాయంలో పంట పండించవచ్చు. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఎక్కువ బావి దగ్గరికి పోలేకపోవడం వల్ల ఐతత్తి, పోతత్తి, నడతత్తి అని ఈ రోగాలతోటి రోజు నిత్యము అనుకుంటూనే ఉంటాను తప్ప మొదలు పెట్టడానికి మనకి ఇబ్బంది అవుతుంది. మొదలు పెడితే దీని గురించి కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. ప్రతి ఒక్కరు నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే ముందు నుంచి వ్యవసాయం చేసి ప్రతిరోజు బావి దగ్గరికి పోయే వాళ్ళే ఉన్నారు. దీంట్లో మనం పెద్దగా సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయం అంటే, విజయరామ్ గారి వ్యవసాయము, జయపాలరెడ్డి గారి వ్యవసాయం అంటే ఏమి బ్రహ్మ విద్య కాదు. మళ్ళీ చెప్తున్నా, ఏదో ఆర్గానిక్ వ్యవసాయం అంటే పోవాలి, ఏదో చేయాలని ఏం లేదు. మన భూమిని మనం సంరక్షించుకుంటే ఓన్లీ జీవామృతం సరిపోతుంది మనకు. ఎందుకంటే నేను ప్రజెంట్ నేను చేస్తాను కాబట్టి జీవామృతంతో జరిగే కార్యక్రమాలు నేను ఒక 3-4 కార్యక్రమాలు చెప్తా. మనం జీవామృతం అంటే అది కూడా ఏం బ్రహ్మ విద్య ఏం కాదు. ఓన్లీ మన ఆవు పేడ, ఇప్పుడు ఒక్కళ్ళకు లేకున్నా ఆవు పక్కలకు కూడా ఉన్నది. ఆవు పేడ రోజు వేయాలని కూడా ఏం లేదు. ఆవు పేడ, ఆవు మూత్రం, కొంచెం బెల్లం, కొంచెం పుట్టమన్ను, ఒక 2 కేజీలంతా మన శనగపిండి, దీన్ని ఒక డ్రమ్ములు వేసి కలబెడితే మన అందరికీ తెలుసు మన చుట్టూ తండాలే ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారికి ఆ వాసన ఎట్లా వస్తుందో తెలుసు. దానికంటే రెట్టింపు వాసన వస్తుంది ఈ మన యొక్క ఈ జీవామృతం. ఈ జీవామృతాన్ని మనము మన బాయిలో అది మోటార్ నీళ్ళు పోతుంటే అందులో పారిస్తే ఎర్రలు వచ్చేస్తాయి. వ్యవసాయం మనం చేయాల్సిన అవసరం ఏం లేదు, వ్యవసాయం ఎర్రలే చేస్తాయి. ఇంతకుముందు మన చిన్నప్పుడు చేపలకు పోతే ఏడ దొవ్వినా కూడా ఎర్రలే లేదు. ఇవాళ ఎర్రలు అవపడతానా? మనం కొట్టే కలుపు మందుకు వరాలే కూలిపోతాయి. ఆ కలుపు మందుతోటి మనం తినే తిండితోటి మన కడుపులో ఉన్న పేగులు ఖరాబ్ అయిపోతాయి. ఇండియాలో మనకు బాగా ఫేమస్ ఏదంటే పంజాబ్ రాష్ట్రం వ్యవసాయంలో ఫేమస్. అలాంటి పంజాబ్ రాష్ట్రంలో ఇవాళ పంజాబ్ నుంచి ప్రతిరోజు ఢిల్లీకి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ పేరే క్యాన్సర్ ట్రైను. అంటే రాబోయే రోజులలో మన దగ్గర నుంచి కూడా ఒక ట్రైన్ పెట్టవలసి వస్తుంది. ఎక్కువ రోజులు కూడా ఏం లేదు, 4 సంవత్సరాలు. ఎందుకంటే ఇంతకుముందు కలుపు మందు మనం అడుగునేసేది, ఆ కలుపు మందు ఇప్పుడు చేను మీద కొడతాం. ఇంతకుముందు మనం ఏం చేసేది, యూరియా అడుగునేసేది, ఇప్పుడు అడుగునేత్తలేము, పైనే స్ప్రే చేస్తాం. ఇవన్నీ పైన చేస్తే మిగిలేది విషం వస్తుంది, అమృతం లేదు అక్కడ. ఈ విషం తిన్న తర్వాత మన ఆలోచనలు అట్లే ఉంటున్నాయి, మన పనులు అట్లే ఉంటున్నాయి. కనీసం ఇప్పటి నుంచి అయినా సారు మన నేల మీద అడుగుపెట్టినందుకైనా ఈ రోజు నుంచి కాకుండా నెక్స్ట్ యాసింగ్ నుంచి కానీ ఆనకాలం నుంచి కానీ మీకు కావాల్సినంత విత్తనాలు ఇవ్వడానికి సారు వాళ్ళది సేవ్ సంస్థ ఉన్నది హైదరాబాద్లో. మీకు వాళ్ళ అడ్రస్లు తెలియకుండా మాకు చెప్పండి, మా దగ్గర ఉన్నాయి, మన జయపాలరెడ్డి సార్ దగ్గర ఉన్నాయి. ఓ పక్కనే ఉన్న అశోక్ గారు ఒక 10 సంవత్సరాలు చేయబట్టి సార్ తోటి వాళ్ళకున్న సన్నిహితం చాలా గొప్ప సన్నిహితం. మన ఏరియాలో సోమారం వాళ్ళు మొదట స్టార్ట్ చేసిర్రు. ఆయన ఒక 100 ఆవులను మెయింటైన్ చేస్తాడు ఇప్పుడు ఆయన. ఇవన్నీ మనకు 100 అవసరం లేదు. మన ఊళ్ళో ఒక్క ఆవు వరకు ఉన్నా కూడా మనం
మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మూత్రమును పేడ తీసుకొచ్చుకుంటే ఒక 10 గుంటలతో స్టార్ట్ చేద్దాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదులుకుంటే మన మనవళ్ళు మనవరాళ్ళకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మన తాతల తండ్రులు మనకు మంచి భూమి ఇచ్చిపోయినారు, ఇప్పటికి భూమి ఖరాబ్ అయిపోయింది, మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. రాబోయే తరాల కన్నా మనం ఒక మంచి శుభసూచకంగా మన విజయరామ్ గారు ఇక్కడ అడుగుపెట్టినందుకైనా వచ్చే సంవత్సరం నుంచి ఎవరైనా కానీ ఒక 10 గుంటలు స్టార్ట్ చేయండి, ఎక్కువద్దు. మీకు పైసలు కావాలంటే పైసలు ముచ్చట పైసలు చూడండి, మన ఆరోగ్యం కూడా ఒకసారి చూసుకుందాం. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.